ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన సర్వకృప నీ దేవతాన్ని నీ పాదములకు వందన స్తోత్రాలు తగ్గింత వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ సమయం నా ప్రభావ తండ్రి సమయం దయచేసినందుకు నాయన నీకు వందనాలు. అలాంటి మీ సాధనలు ఉంచుకొని ప్రభావిత శివుడిని జ్ఞాపకం చేసుకొని నన్ను పూరగా వాడుకో ప్రభాతాన్ని అనేక రాష్ట్రాలలో మాతో మాట్లాడు అనేక మంది బిడ్డలకు వినగల శివుడు గ్రహింపగల హృదయం దయచేయడం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన సహాయం చేయమని ప్రకటించవాడని నేనే, దాన్ని గ్రహింపజేయగలవాడని నేనే అన్నావు. నీవే మాట్లాడాన్ని నువ్వే గ్రహింపజేయాలి. నన్ను గురగా వాడుకుంటూ ఆయన నీ శక్తి నా మీద ప్రభావ అదే అత్యధికంగా దిగవచ్చు మాట్లాడమని పొందమని సైతం శీకర శక్తులు లయపరచమని ఆంతరిక శక్తులను గర్తించమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రణామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదు. కనుక దేవుని బిడ్డలుగా మనం నేను పోయిన వారంలో దీని మీద చెప్పిన కొంతవరకు కనుక మరి ఈ బుద్ధిహీనంగా ఎక్కువ తిరగడం వలన, అధికంగా దుర్మార్గం పనులు చేయడం వలన, రక్తాపరాధులను వంచకులను సగం కాలమైన బతకరని కీర్తన గ్రంథంలో చూసుకున్నాం. కాబట్టి నేను దీని మీద మాట్లాడడం లేదు. పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడవకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటిని కొనసాగించు. దేవుని యందు భయభక్తులు గలగా ఉండడం వలన మనం దేవుని చిత్తమును జరిగించుతాం. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గల వానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం. పట్టణమందు 10 మంది కంటే మరి జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువ ఆధారం. కనుక జ్ఞానం ద్వారా కొన్ని అంటే అన్నీ కాదు కానీ కొన్ని కీడులను తప్పించుకొని ఎట్లా అంటే ఏమో తెలుగులో సామెత ఉంది చూడండి, ఉపాయం వచ్చిన వాళ్ళు ఉపాసం ఉండరు అన్నట్టు. కొన్ని ఉపాయంతో కొన్ని తెలివితేటల వలన మనం కొన్ని తప్పించుకొని కొన్ని మేలైనవి చేసుకొని కొన్ని కీడుల నుంచి తప్పించుకొని జ్ఞానం ద్వారా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. 10 మంది కంటే ఎక్కువ ఆధారం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైన లేడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఇక్కడ లేఖనం చెప్తాను. లేఖనము అంటే లెక్కింపబడినది, వ్రాయబడినదని కూడా ఒక అర్థం. కనుక మీరు ఒక విషయం మనం ఏంటంటే ఆ వాక్యం వినేటోళ్ళు అందరూ తప్పకుండా మరి నా పేరు కూడా మీకు తెలిసి ఉంటుంది కనుక తప్పకుండా ప్రార్థన చేయాలి. ఆరోగ్యం దేవుడు మంచిగా ఇచ్చేటట్టు, ప్రతి సోమవారం ఈ ఆటంకం లేకుండా జరిగేటట్టు, మరి అనేకులకు దేవుడు అనేకులతో మాట్లాడునట్టు దేవుని మాటలు కనుక దేవుడే మనతో మాట్లాడుతాడని జోషాన్నో మాట చెప్పేది రేడియోలో మాట్లాడినప్పుడు. ఇలారా నేను కూడా మీతో పాటు దేవుని వాక్యం నేర్చుకుంటాను కనుక నేను మీతో నేర్చుకుంటాను. ఎందుకంటే ప్రసంగి గ్రంథం మీద ఈ 25 సంవత్సరాల సేవలో ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అది దేవుడు దర్శనం ఇచ్చినందుకే నేను దాన్ని దేవుని మీద ఆధారపడి ఆరంభించిన కానీ ఇంకా నా మీద నేను కానీ నాకు తెలుసని కానీ నేను అట్లా ఆరంభించినది కాదు అది. కనుక అందుకే అనేక అంశాలు నేను ఊహించలేని
సంగతులు దేవుడు ఎన్నో పలుకుతాడు. నేను నాకు కూడా అనేక సంగతులు తెలుస్తానే, మీకు కొన్ని సంగతులు తెలుస్తూనే ఉన్నాయి. దేవుడు బయలుపరుస్తూనే ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మరొకసారి చదువు బాబా. పట్టణమందుండు అది 10 మంది కాదు. పాపము చేయక ఉమ్, మేలు చేయుచుండు నీతిమంతుడు ఉమ్. భూమి మీద ఒక్కడైనా లేడు. చూసారా? అంటే మనుషులు ఎక్కువ శాతం పుణ్యకార్యాల మీద ఆధారపడతారు. అది ఇక చాలా మతస్థులు కానీ చాలా దేశాల వాళ్ళు కూడా దేవుడని నమ్మేటోళ్ళు ఎవరైనా అయ్యో మనం పుణ్యం చేసుకుంటే పుణ్యం వస్తుంది, సామెత ఉంటుంది చూడండి, పుణ్యం కొద్ది పురుషుడని అన్నట్టు పుణ్యం అనేది మనిషికి మేలు అని, శ్రేయస్కరం అని, క్షేమకరం అని, దేవుని దృష్టికి ఇష్టమని, అనుకూలమని మనం నమ్ముతాం. ఇతరుల మతాల వాళ్ళు కూడా నమ్ముతారు. ఏసాయ మనలో ఏమన్నది కూడా అదే. ఎందుకంటే దేవుని వాక్యంలో యోహాను సువార్తలు ఏమని ఉంటుందంటే చదువుడు అవసరం లేదు, కానీ యోహాను సువార్తలో మరి యోహాను పత్రికల్లో నాకు గుర్తులేదు, అయితే ఏమని ఉంటుంది, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు అపవాది సంబంధి. కనుక మేలు చేయడం అనేది మంచిదే, దేవుని ఆజ్ఞను నెరవేర్చడమే, అది దేవుని వాక్యమే. కానీ ఒక్కటి ఇక్కడ మరి ఇతర మతస్థులు కూడా మరి లేక ఇతర దేశాలలో ఉన్న మతస్థులు కూడా, ఇతర మతస్థులు కూడా మేలు చేసేవారు ఉన్నారు. అందుకే ఇక్కడ లేఖనము లేక దేవుని వాక్యం చెప్తుంది, పాపము చేయకుండా నీతిని జరిగించేవాడు, నీతి చేయవాడు ఒక్కడును భూమి మీద లేడు. అంటే అర్థం ఏంటిది? ఎట్లాంటి అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఎటువంటి దానం చేసేటోళ్ళైనా పాపం చేస్తాను అని దాని అర్థం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ పాపం చేసే వరకు మనిషికి నీతి ద్వారా దొరికేది ఏమి కూడా లేదు. ఎందుకంటే ముందు, అందుకే యేసాయ చెప్పిండు కదా, మారు మనసు పొందుంటాయి. ముందు మన పాపంలో నుంచి, శాపంలో నుంచి విడిపించబడి, మన క్రైస్తవులలో కూడా చాలా మంది ఉన్నారు, మీటింగులు పెట్టిస్తారు, ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు, నమ్మకంగా దశం భాగం ఇస్తారు, మళ్ళీ టైం కథ పాపం చేస్తారు. అనాథ పిల్లల ఆశ్రయాలు పెడతారా, ఇన్ని దొంగ లెక్కలంటే రాసుకుంటారు, వేరే దేశాల నుంచి డబ్బు తెప్పించుకుంటారు, 1,00,000 పెట్టి 5 లక్షలు 3 లక్షలు పట్టిస్తారు, ఇవన్నీ చేస్తారు. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, పాపము చేస్తూ నీతి చేసే భక్తి ఎవ్వరిని రక్షించదు. అది మొదట మనం నేర్చుకోవాలి. నువ్వు పుణ్యం చేసుడు తర్వాత సంగతి, కానీ ముందుగా పాపం మానుకున్నావా అది చూసుకోవాలి. ఎందుకంటే పాపం చేస్తూ పుణ్యం చేసే, పాపం చేయకుండా పుణ్యం చేసే నీతిమంతుడు ఒక్కడును లేడని లేఖనం చెప్తారు. అంటే ఏ మతస్థులైనా ఏ దేశస్తులైనా పాపం చేస్తేనే నీతి చేస్తారు అని దాని అర్థం. అయితే అందుకే దేవుడు మనకి ఏం చేసిండంటే, తీతుకు రాసిన పత్రిక చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే మనలో ఏం కార్యం చేసిండో చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి, ఏదో మనం వెనుకట మనం చూడండి, నమ్ముకోకముందు మనం చేసిన పుణ్యకార్యాలను బట్టి, మనం చేసిన నీతి కార్యాలను బట్టి దేవుడట మనల్ని రక్షించలేదట. కానీ మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని, దేవుని దయను బట్టి, దేవుని కనికరమును బట్టి, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను, అంటే బాప్తిస్మం ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారా. చూశారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక నూతన స్వభావం, నూతనం అంటే కృత్తది, కొత్త స్వభావం, లేకపోతే మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కొత్త బుద్ధి, మారు మనసు, ఇంకా మంచిగా చెప్పాలంటే మారు మనసు కలుగజేసి
మనల రక్షించెను అని అక్కడ ఉన్న దేవుని బిడ్డలారా. కనుక మనకు నూతన స్వభావం రాకపోతే, మన బుద్ధి మారకపోతే, మనం బాప్తిస్మం తీసుకొని కూడా మళ్ళీ గదే పాత పాపాలలో నడుచుకుంటా నువ్వు క్రిస్మస్ పండుగ బట్టలు వంచితే ఉన్నది, దేనికి వంచితే ఉన్నది, దేనికి వంచితే ఉన్నది, దేనికి వంచితే ఏమి లేదు, ఇతర మతాలకి ఏం ప్రయోజనం లేదో నీకు అంతే ఉండదు. ముందు మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే మీరు నశించిపోతారని చెప్పింది యేసయ్య. కనుక దేవుని బిడ్డలారా, మనకు మొట్టమొదటిగా ఉండవలసింది మారు మనసు. దాని తర్వాత చేయవలసినది ధర్మకార్యాలు. కానీ అక్కడ లేఖనం ఏమి చెప్తుంది? ఇంకొక విషయం, చాలామంది క్రైస్తవులు మేలు చేసుకుంటేనే, మీటింగులు పెట్టించుకుంటేనే, అవి చేసుకుంటేనే, దేవునికి ఇచ్చుకుంటేనే నరకాన్ని బయటలు కూడా లేకపోలేదు. ఎందుకు అంటే పాపం చేస్తూ కొందరు ఈ పుణ్యకార్యాలు చేస్తారు. అది మనకు శ్రేయస్కరం కాదు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసయ్య ఏం చెప్పిండు? పాపులను రక్షించడానికి లోకంలోనికి వచ్చినాయి అంటే మా లోకంలో ఉన్న వాళ్ళంతా పాపులు. అయితే అక్కడ కొంతమంది అనుకుంటారట, తీర్థపత్రిక మరొకసారి చదువు బాబా, మరొకసారి చదువు, 3-5 వచనం చదువు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు అంటే చూడండి, అంటే మనము రక్షించబడక ముందు కూడా నీతి కార్యాలు చేసిన వాళ్ళం ఎందరమో ఉన్నాం. అయితే దేవుడు అంటాడు, నేను నిన్ను రక్షించటానికి నువ్వు చేసిన నీతి కార్యాలకు ఎలాంటి సంబంధము లేదు, అవిటి ద్వారా నేను నిన్ను రక్షించడం లేదు, రక్షించలేనని అనుకోను. కొందరు అనుకోవచ్చు, నాకు తాగకముందు కూడా, నేను యేసయ్యను నమ్ముకోక ముందు కూడా నేను ఎలాంటి పాపాలు చేయలేదు, నాకు విచారం తెలియదు, దొంగతనం తెలియదు, లేకపోతే ఇంకోటి తెలియదు, మోసం తెలియదు, ఇంకో ఏదో తెలియదు, నాకు తెలిసినంత వాటికు పుణ్యమే చేసినా కానీ పాపం అయితే చేయలేదని అనుకున్నావు అనుకో, అది బట్టి దేవుడు నిన్ను రక్షించలే. అది నువ్వు ముందు ఇక్కడ లేఖనాన్ని అర్థం చేసుకో. మనం చేసిన అక్కడ బాబు చదువు ఆ వచన మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము అంటే కొంతమంది నీతిని అనుసరించి కార్యాలు చేసిన వాళ్ళు కూడా దేవుడిని నమ్ముకోకముందు ఉంటారనే కదా అర్థం. కానీ అవిటి మూలంగా కాక తన కనికరము చొప్పున ఆ దేవుని దయ మనల్ని రక్షించింది. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, మన రక్షణకు మూలము దేవుని దయ, దేవుని కనికరమే, కానీ మన నీతి కార్యాలు, మన మంచితనం కాదు. ఎందుకంటే రోమపత్రికలు ఏమని ఉన్నదంటే అతిశయ కారణం కొట్టివేయబడ్డది అని ఉన్నది దేవుని బిడ్డలారా. అంటే మనకు దేవుడు రక్షించిండు అనటానికి ఎలాంటి అతిశయం లేదు. ఒకవేళ నీకు బాబా ఐడియా ఉంటే చదువు, అది నాకు అధ్యాయం కూడా గుర్తులేదు. అయితే ఇక బాగా వినండి, రోమపత్రికలు ఏముందంటే అతిశయ కారణం కొట్టివేయబడ్డది. అంటే ఇట్లా దేవుడు నా రంగును చూసి కానీ, నా తెలివిని చూసి కానీ, నా చదువును చూసి కానీ, లేకపోతే నేను చేసిన పుణ్యకార్యాలను చూసి కానీ, నేను పుట్టిన పెద్ద కులాన్ని చూసి కానీ, లేకపోతే నా మంచితనాన్ని చూసి కానీ, ఈ ఫలాని దాన్ని చూసి దేవుడు మనల్ని రక్షించుండి అనటానికి ఎలాంటి ఆధారం లేదని రోమపత్రిక చెప్తారు. అది అసలు కథ. ఎందుకంటే అతిశయ కారణం కొట్టివేయబడినది. అది మనకు అతిశయించడానికి దేవుడు గిదీని వలన నన్ను రక్షించి, మనం ఒకటే అనుకోవాలి, నేను పాపినైనందుకు దేవుడు నన్ను రక్షించిండు అనుకోవాలి. కానీ ఇక అంతకంటే దానికి నువ్వు వేరుగా ఏది మాట్లాడినా అబద్ధమే అవుతుంది. నా అందాన్ని చూసి దేవుడు రక్షించిండు, నా తెలివిని చూసి రక్షించిండు, నా మాటకర్తనాన్ని చూసి రక్షించిండు, నా ఐశ్వర్యాన్ని చూసి రక్షించిండు, నేను భారతదేశంలో గొప్ప కులంలో పుట్టుడు అలా రక్షించిండు అని నువ్వు ఇక ఏది చెప్పినా అది అబద్ధం. ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను చేసిన నీతి కార్యాలు, పుణ్యకార్యాల ద్వారా రక్షించిండంటే ఇప్పుడు అది కాదని ఇప్పుడు మనం మీరు గుర్తుపెట్టుకోండి, 5:3 తర్వాత చదువుకోండి. కనుక దేవుని బిడ్డలారా, అతిశయ కారణం కొట్టివేయబడ్డదని లేఖనం చెప్తాను. కనుక మనం దేవుని ముంగట అతిశయించడానికి మనలో మంచి అనేది ఏది లేదు. మనలో ఏ మంచిని చూసి కూడా దేవుడు మనలో రక్షించలే. మనకు తీతుపత్రిక ఇప్పుడు ఏం చెప్పింది? ఆయన మహా కనికరం ద్వారానే దేవుడు దేవుని దయ మనల కృప అంటే ఇక దయ అని అర్థం.
దేవుని కృపే మనల, దేవుని దయే మనల రక్షించింది. కానీ అంతకంటే దానికి వేరుగా నువ్వు ఏది చెప్పినా అది అబద్ధమే. ఎందుకంటే అక్కడ లేఖనం చెప్తుంది, అక్కడ మనం చేసిన పుణ్యకార్యాలు కాదు, కానీ తీతుపత్రిక 3:5లో మరి దేవుడు తన కనికరమును బట్టే రక్షించాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు మనం రక్షించబడ్డామంటే దేవుని దయ. మనకంటే నీతిమంతులు, మనకంటే ఐశ్వర్యవంతులు, మనకంటే ఎక్కువ పుణ్యాలు చేసిన వాళ్ళు ఎంతోమంది చచ్చిపోయి నరకానికి పోతారు. మనకంటే అందసందాలు గలవారు, జోషాన్ని నీ ప్రార్థన చేసేది, మాకంటే అందసందాలు గలవారు విద్యావంతులు చచ్చిపోతారు. ప్రభా నీ కృప చొప్పున వారి దాకా మమ్మల్ని కాపాడినవి. కనుక దేవుని బిడ్డలారా, లోకరీతిగా చూసుకుంటే మనకంటే గొప్ప ఉన్నత స్థితిలో ఎందరో ఉన్నారు. అందములు కానీ, ఐశ్వర్యాలు కానీ, డబ్బులు కానీ, విద్యలు కానీ, బుద్ధులు కానీ, పుణ్యకార్యాలలో కానీ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇడిసి మనలో దేవుడు రక్షించిండంటే అదేదో మన గొప్పతనం అనుకోదు. అక్కడ ఏమని ఉన్నది? మరొక తీతుపత్రిక చదువు. మనం నీతిని అనుసరించి చేసిన ఏదో మనం దేవుని నమ్ముకోకముందు చేసి నీతిని అనుసరించి ఏదో ఈ మతంలో ఉండి ఏదో చేసిన నీతి కార్యాలను, నీతిని అనుసరించి చేసిన కార్యాలను బట్టి గాక కనికరము చొప్పుననే, దేవుని దయ, దేవుని కృప, దేవుని కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం. దేవుడు ఏం చేయాలి? నూతన స్వభావం అంటే మన బుద్ధులన్నీ, అంటే ఇప్పుడు మనకు తాగుబోతు బుద్ధో, విషార బుద్ధో, దొంగ బుద్ధి, ఇవన్నీ పాప బుద్ధులు ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి ఏం చేసిండంటే నూతన స్వభావం అంటే ప్రేమ, పరిశుద్ధత, నమ్మకము, విశ్వాసము, ఒక విధంగా చెప్పాలంటే దేవుని లాంటి స్వభావం కలిగి దేవుణ్ణి పోలి నడుచుకునే నూతన స్వభావం ఇచ్చి, అక్కడ నూతన స్వభావం ఇచ్చి మీరు తర్వాత చదువుకొని కింద ఏమని ఉంటుందంటే మనలా రక్షించను అని ఉంటుంది తీతుపత్రిక 3:5 వచనంలో. కనుక దేవుని బిడ్డలారా, మనం రక్షించబడటానికి మనలో మంచంటూ ఏది లేదు. ఇక పాపినాని దేవుడు నన్ను రక్షించిందని చెప్పుకోవడం తప్ప ఇంకొక అర్హత అయితే మనకు లేదు. నేనేం పాపిని, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి, చాలా తప్పు. ఎందుకు అంటే యోహాను తన పత్రికలో ఏమన్నాడంటే, మనలో మనం పాపం లేదనుకుని ఎడల మనలో మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతామని యోహాను తన పత్రికలో రాసి. ఆ మాట మనం అనుకోవద్దు కూడా, అది కూడా తప్పు కూడా. కనుక ఎందుకంటే మనలో జన్మ పాపం ఉందని ఒకటి ఏది మొదటి యోహాను 1:8 చూడండి. మనం పాపం లేని వారమని చెప్పుకుని మనలను మనమే మోసం. కనుక దేవుని బిడ్డలను నువ్వు క్రైస్తవ కుటుంబంలో ఉండవచ్చు. భక్తి గల నీ తల్లిదండ్రులు పాస్టర్ కావచ్చు, మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు కావచ్చు, అయినా నువ్వు అలా ఉండవచ్చు. అయినా నిన్ను భక్తిలో సండే స్కూల్ పిల్లలు ఊహ తెలిసిన కాల నుంచి నిన్ను ఒకవేళ భక్తిలో పెంచవచ్చు, నువ్వు భక్తిగానే బతకవచ్చు. అయినా నీలో పాపం లేదనుకోవడం, నిన్ను నువ్వు మోసం చేసుకోవడం అని లేఖనం చెప్తాను. నేను కాదు, ఇక్కడ చూసుకోండి. మనలో పాపం లేదని చెప్పుకునేది ఏం చేసుకున్న వాళ్ళం అయితే మాట, మనలో మనమే మోసం చేసుకున్న వాళ్ళం అయితే కనుక మనలో పాపం ఉన్నదని యేసయ్య రక్షించింది. అందుకే అది నీతిని అనుసరించి క్రియలుగాక తన కనికరం చొప్పున లేక తన దయ చొప్పునే దేవుడు మనలా రక్షించాడు. ప్రసంగత పాపము చేయక మేలు చేయుచు భూమి మీద ఒక్కడును లేడు. ఎవడైనా పాపం చేస్తాడని అర్థం. నీ పనివాడు నిన్ను శపించడం నీకు వినపడకున్నట్టు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టాలి. కొన్ని చెప్పుడు మాటల వలన కూడా మనం ఇతరుల మీద పగబెట్టుకోవడానికి కొంచెం అవి మనకు ఇక కొద్దిగా కీడుకు హేతువులు అయితే కనుక మనం వీటిని వివేచించుకోవడం కూడా మంచిదే. నువ్వు అనేక మార్లు ఇతరులను శపించింది కానీ నీకే తెలిసి ఉన్నది కదా. తెలుసున్నాగా కనుక మనం కొన్నిసార్లు మన మాటలు జారిపోవడం, మనం శపించడము, తిట్టడము ఏదో కొన్నిసార్లు జరుగుతూనే ఉంటుంది కదా, బలహీనమైన గడియల. ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచి తిని
సొలొమోను అంటాడు, ఇదంతా నేను జ్ఞానం చేత శోధించి చూసితని. శోధించి అంటే పరీక్షించని అర్థం. జ్ఞానాభ్యాసం చేసుకుందునని నేను అనుకుంటుని గాని, జ్ఞానాభ్యాసం చేసుకుందునని నేను అనుకుంటుని గాని అది నాకు దూరమైన. ఏదో నేర్చుకోవాలి తెలుసుకోవాలని అనుకున్నాడు కానీ దూరమైన. కనుక దేవుని బిడ్డలారా, మనం కూడా అనుకుంటాం ఏదో ఇప్పుడు బైబిల్ బాగా చదివితే బాగా తెలుస్తుంది. చదవడం తప్పని నేను చెప్పడం లేదు, కానీ మనం కొన్నిసార్లు అట్లా కొన్ని ఆశించుతాం కదా, బాగా చదువుకోవడం వల్ల. అంటే ఇప్పుడు బాగా చదువుకోవడం అంటే ఇప్పుడు పరీక్షలో సిద్ధపడితే ఒక్కసారి చదివితే 4-3 సార్లు ఆ పుస్తకాలు చదువుకునేటోళ్ళు ఉంటారు కాదు. ఏది ఎట్లున్నా ఒకటి, మనిషి కేవలం తన ప్రయాసం ద్వారానే జయం పొందాడు. జయం పొందాడు. ఎందుకంటే నువ్వు పడే ప్రయాసంలో దేవుని దయ ఉండాలి. రోమపత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. రోమపత్రిక. కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయం కలదా అట్లనరాదు. అందుకు మోషే ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతును వానిని కరుణింతును. కనుక దేవుని బిడ్డలారా, మనం దేవుడు కనికరించితేనే దేనినైనా జయం పొందుతాం. కనుక దేవుని దయ మనకు అన్నిటిలో, ఎవరిని కరుణించుదో వాడిని కరుణించుదును, ఎవరిని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను. దేవుని బిడ్డలారా, కొన్ని ఉద్యోగాలు పొందగోరడానికి కొందరు పరీక్షల కొరకు ఎంత తిప్పలు పడతారో మీ చదువుకునే వాళ్ళందరికీ తెలుసు. కానీ అక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి. కొందరు ఎంతో ప్రయాసపడతారు. ఎంతో ప్రయాసపడడం అంటే శ్రమ పడడం అంటే ఎంతో కష్టపడి చదువుకుంటారు. రాత్రి పగలు నేను ఈ పరీక్షల్లో వెళ్ళాలి, ఇలాంటి ఇంత ఉన్నంత వానికి పలానా చదువుకోవాలి, పలానా కోర్సు చదువు, ఎంతో ప్రయాసపడతారు. కానీ అక్కడ లేఖనం ఏం చెప్తారు? పొందగోరు వాని వలాన కానీ ప్రయాసపడు వాని వలాన కానీ కాదు. కానీ మీరు ఆ 14వ వచనం నుంచి చదువుకోండి. 9:14 రోమపత్రిక. కరుణించు దేవుని వలననే అంటే మనం ఏది చేసినా దాంట్లో మనకు దేవుని కనికరం ఉండాలి, దేవుని తోడు ఉండాలి, దేవుని దీవెన ఉండాలి. లేకపోతే కాదు. ఇప్పుడు మనం 100 సార్లు బైబుల్ చదివి కూడా ఒక్కసారి చదివిన వాళ్ళతో కూడా సమానం కాకపోవచ్చు. కొంతమంది నేను శివ కొత్తాల వాక్యం చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయేమనేదంటే, నువ్వు ఎన్నిసార్లు చదివినావు బైబుల్. కొందరు లేకపోతే నువ్వు భక్తుల పుస్తకాలు ఎన్ని చదివినావు అంటే, భక్తుల పుస్తకాలు ఏదో కొన్ని నేనేం బాగా చదివేస్తుంది. మీకు విషయం చెప్పాలా, నేను బైబుల్ చదివింది 2 సార్లు. ఇదొక్కటి గుర్తుపెట్టు. తర్వాత ఇప్పటికీ నేను బైబుల్లో ఒక్క పేజ్ కాదు, ఒక్క అధ్యాయం కూడా చదవక 10-15 సంవత్సరాలు అవుతాయి. దానికి ఒక ప్రాబ్లం ఉన్నది, దానికి ఒక కారణం ఉన్నది. ఆఖరికైతే అంశం మీదకి వచ్చేటప్పుడు గ్రంథాలు మొదలు పెట్టుకుంటే ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు గిద్దోతో చదివించుకొని నేను చెప్పడం మొదలు పెడతాను. ఎందుకంటే నాకు ఇతరులు చదివినా సరిపోతుంది. మళ్ళీ నా ప్రసంగం ఎట్లుంటుందో మీకు తెలుసు. నాకు 1, 2, 3, 4, 10 వచనాలు చదివితే చాలు, నాకు దాంట్లోనే ప్రసంగం వెళ్తాయి. నాకు 100 అధ్యాయాలు 100 వచనాలు చూపెట్టి 100 మాటలు చెప్పేటోని కాదు. నాకు దేవుని ప్రత్యక్షత ఉన్నది. మరి మీరు అనుకోవచ్చు, మీరు చదువు లేదంటావు, బైబుల్ 2 సార్లు చదివిందంటావు, 10-15 సంవత్సరాల బైబుల్ చదవకనే అంటాను. మరి రోజు చదువుకునేటోడు కూడా చెప్తలేడు కదా నీ లెక్క వాక్యం అని మీకు అనుమానం రాదు. ఓ విషయం చెప్తున్నాను. నేను దేవుని నమ్ముకున్నది 87లో. ఆ చర్చికి పోయినప్పుడు ఓసారి, మరి చర్చికి పోయిన ఓ సంవత్సరానికో 2 సంవత్సరాలకో గుర్తు లేదు.
అప్పుడు ఇక నేను కొత్త కాబట్టి నాకు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అన్నది అప్పుడు తెలియదు. ఫాస్ట్ నేను వెనుక కూకున్నా ఆ రోజు ఎందుకు ఎప్పటికీ అటు పురుషులు కూకున్నట్టు వెళ్ళి కల్వర్ చర్చిలో గోడ పక్క కూకున్నట్టు ఎప్పుడు ఆయన ఎందుకో ఆ రోజు వెనక కూకున్నాంలే ఒక్క మెరుపు లాంటి ఎలుగు పాస్టర్ దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చి నేను అనుకున్నా ఇది నాకొక్కని కనబడ్డదా అందరికి కనబడ్డదా, నాకొక్కని కనబడ్డదా అందరికి కనబడ్డదా అనుకున్న తర్వాత 90లో ఏమైందంటే ఇప్పుడు మనం ముఖం చూసుకునే అద్దం ఉంటుంది చూడండి, అద్దం అక్కడక్కడ పగిలి అక్కడక్కడ వారెత్తారు కదా వీటి చెక్కలు అవి పగిలిపోయినాయి. అవి మనకు ఎండకెట్లా కళ్ళలో మెరిసినట్టు కనిపిస్తాయి కదా, అట్లా నాకు మెరిసినట్టు కనవాడు మొదలై నాకేం అర్థమైంది. ఆ 90లో వచ్చి ఆ బైబుల్ ఇప్పాడు, ఆ వెలుగు బైబుల్లోకి వచ్చి ఇక బైబుల్ చదివిన కొద్దీ చుక్కలుగా వెలుగు కనబడడం. మా ఊళ్ళో నేను సువార్త చెప్పినప్పుడు నా తర్వాత ఒక్కనే నమ్ముకున్నాడు. అప్పుడు మా ఇంట్లో ఇంకా కొందరు నమ్ముకోలేదు. అయితే నేను తిమోతి అనేటైనా ఆయన సువార్త చెప్పాను కదా, మరి అరే నాకు బైబుల్లో మనకు తెలియదు కదా, నాకు బైబిల్లో వెలుగు కనబడుతుంది, నీ గిట్ట కనిపిస్తుందిరా చూడరా అన్న, అని నాకు కనిపించలేదు. ఆ మాట అని తెలిసి నేను ఇట్లా కొంచెం అంతా బైబిల్కి ఇట్లా ఓపెన్ చేసిన, ఇట్లా తెరిచిన, నీ మొత్తం కళ్ళతో చూడలేనంత తెలుగు వచ్చింది. ఒక్కటేసారి మొదటిసారి మరి కాళ్ళు గదగద అనుకోవచ్చు. మా ఇంట్లో గట్టెట్టు పోతే కొంచెం బోర్ ఉన్నది, అక్కడ ఆయన పంపు ఉన్నది, బోరంగా ఉన్నది. ఆడిదాకా పోయి మళ్ళీ ఆ నుంచి ఇంటికి నడిచేసిన. అప్పటి నుంచి కొన్ని ఏళ్ళు బైబుల్ చదివి తీర్తే చాలు నాకు వెలుగు కనిపించలేదు. వెలుగే తెల్లటి వెలుగు. అది ఈ లోక సంబంధమైనవి కాదు. నువ్వు 1000 ట్యూబ్ లైట్లు పెట్టి ఆ 1000 ట్యూబ్ లైట్ల మధ్యలో చదువు, మళ్ళీ వెలుగు కనబడుతుంది. అది అసలు వెలుగు అన్నమాట. అది లోకంలో ఉన్న ఏ వెలుగుతోని కూడా మనం దాన్ని పోల్చరాదు. అటువంటి వెలుగు అన్నమాట. అటువంటి వెలుగు బైబుల్ కన్నా ఒక్కొక్కసారి అదే ఎర్రగా. నేను కొన్ని సంవత్సరాలు నా బుద్ధిహీనతో ఏదో కానీ ఇక దేవా ఈ వెలుగు ఒక్కొక్కసారి చూడకుండా కనిపిస్తుంది, ఈ బైబుల్ వెలుగు ఎందుకు ఉంటావా, ఇది తీసేయమని ప్రార్థన చేసి తీసేసిన తర్వాత మీకు రాంబాబు అని ఒక ఆయన దైవజనుడు ఉంటాడు, ఆయన టీవీలో మాట్లాడాడు. ఆయన ఒకసారి వాక్యం చెప్తే ఏమన్నాడంటే అట్లా తెల్లగా మెరుపులలాగా అట్లా రావడం అది దేవుని మహిమ అన్నాడు. నాకు అది తెలియదురా. కనుక దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం, ఓసారి దేవుడు నాకు కలలో ఏం చెప్పాడంటే బైబుల్లోని రహస్యమైన మర్మమైన సంగతులు చెప్పడానికి నిన్ను అభిషేకించిందని చెప్పాడు. అందుకే బైబుల్ కాలేజ్ చేయకపోయినా, పెద్ద చదువుకోకపోయినా, ఆమోసు పశువులు కాసిన ఆమోసు లెక్క పేదవాడిని ఎన్నికలేని వాడిని అయిపోయినా, తర్వాత ప్రవక్తను కాకపోయినా, ప్రవక్తనే అనుకోండి కానీ ప్రవక్త శిశువుని కాకపోయినా, ఇట్లా ఎన్ని విషయాలలో అర్హత నాకు లేకపోయినా, ఇటు విద్యాపరంగా లేదు, ఇటు నేను పుట్టింది పల్లెటూరు, నేనేం పాస్టర్ కొడుకును కాదు, నాకేం చిన్నప్పటి నుంచే క్రైస్తవ సహవాసం లేదు, నాకు బైబుల్ కాలేజీ తెలియదు, ఒక మనుషుని దగ్గరికి పోయి 4 రోజులు నేర్చుకున్న అనుభవం కూడా నాకు లేదు. ఇట్లా టొమాలో దేవుడి సేవకు పిలిచి అట్లా చెప్పుడు మొదలుపెట్టి ఇట్లా దేవుని బిడ్డలారా, నేను బైబుల్ చదవకమని చెప్తలేను కానీ ఏ పని అయినా ఒకటి మనం ఆలోచించుకోవాలి. మన ప్రయాసంతో మనం ఏది సాధించుకోలేము. ఎందుకంటే అక్కడ నేను చెప్పడం కాదు, అక్కడ చూడండి, అదే బాబు చదువు ఆ రోమపత్రిక చదువు. మనం పొందగోరు ఏదో పొందగోరు వాని వాళ్ళన కాదు, ప్రయాసపడు వాని వాళ్ళని కాదు గాని కరుణించు దేవుని వాళ్ళ దేవుడు కరుణించితే అవుతుంది ఏదైనా. అందుకే దేవుని దయను కోరుకోవాలి. మనం ప్రతిదాన దేవుని కనికరమును కోరుకోవాలి.
దేవుని కృప కొరకు మనం వేడుకోవాలి. తండ్రి, నేను ఈ బైబుల్ చదువుతాను, కొన్ని విషయాలు బైబుల్ అనే కాదు, నువ్వు చేసే ఉద్యోగం విషయంలో కానీ, నువ్వు కంప్యూటర్ కాడ చేస్తాను కంప్యూటర్, నువ్వు ఏదైనా దేని కొరకైనా దేవుని కృప కొరకు వేడుకోవడం మంచిది. ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తాను, కృప కొరకు వేడుకో. పరీక్ష రాస్తానవా, దేవుని కృప కొరకు వేడుకో. ఎందుకంటే ఆయన కరుణించకపోతే మనకి ఏది కాదు, మన ప్రయాసం అంతా వృధా అవుతుంది. అంటారు కదా, బూడిదలో పోసిన పన్నీరు అంటారు. కనుక ఆ విధంగా అయిపోతాయి. కనుక దేవుని బిడ్డలారా, మనం ఏదో ఎక్కువ చదివితే ఎక్కువ తెలుస్తుందని కాదు దానికి అర్థం. దేవుడు మనకు ప్రత్యక్షత అంటే జ్ఞానం, ప్రత్యక్షము అన్న మాటకు జ్ఞానం అని అర్థం. కనుక దేవుడు మనకు బైబిల్ జ్ఞానం, దేవుడు కరుణించి మనకి ఇచ్చిన దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే నా సాక్ష్యం చెప్పాను. మరి కొంతమంది మాకు రాకేష్ ఫోన్ చేసి మీ పాస్టర్ చదువు రాదంటాడు, ఇది రాదంటాడు, ఇన్ని వాక్యాలు ఎట్లా గుర్తు, అదంతా దేవుని కృప. నాదేమున్నా చెప్పండి. నాకు దేవుడు, నేను చెప్పిండు కదా, బైబిల్లోని రహస్యమైన గూఢమైన సంగతులు చెప్తాను. నేను అభిషేకం, అది నా అభిషేకం. ఇంకొక విషయం, నన్ను అభిషేకించడమే కాదు, మీరు నేటి వరకు దేవుని కృప ద్వారా అభిషేకం కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని కనికరం కొరకు మనం చూడాలి. కరుణించే దేవుని వల్లనే మనం రక్షించబడ్డాం. ఇప్పుడు పౌలు అన్నాడు, ఏమన్నాడంటే, ఒకవేళ బాబు చదువుతావా మరి కొరింథీ పత్రికలు అనుకుంటా, అక్కడ ఏమంటాడంటే, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే ఉన్నాడు. బాగా వినాడు దేవుని బిడ్డలారా, దేవుని కృప నిన్ను ఎవరినైనా చేస్తుంది. రెండో కొరింథీ హలో ఏంటిది ఎట్లా అంటే, నేను ఏమై ఉన్నానో దేవుని కృప వల్లనే ఉన్నాను అంటాడు పౌలు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఏమై ఉన్నాం అన్నది ఏదో మన వలన అయినామని కాదు. నేను మాకు ఆత్మీయ తండ్రి జీవరత్నం పాస్టర్ కల్వర్ చర్చి, ఆయన మొన్న వచ్చిండు. మా చర్చి అమ్మాయిది ఒక పెళ్లి జరిగితే పెళ్లి చేయడానికి వచ్చి, ఇక ఆయనే దర్శించేది. అప్పుడు పాస్టర్ కానికియాలన్నది కూడా మరి నాకు తెలియదు. ఆయన మంచి నీతివంతుడు, మంచి వ్యక్తి. అందుకే కల్వర్ చర్చి గోదావరి కానంతకి దాదాపుగా పెద్ద ఒకప్పుడు, ఇప్పుడు కూడా నేమేమైనా. కనుక సార్ నేను కొంతకాలం 5 గంటలు ప్రార్థన చేసుకున్న రోజు అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. 5 గంటలు చేసిన దేవుని కృప. ఏది మన సొంత కొరకు మన ద్వారా అయిందని ఏది మనం అతిశయించదు. ఎందుకంటే మనం ఏది దేవుని కృపతోనే చేస్తాం. ఎందుకంటే పౌలు ఒక్కటే మాటలు చెప్పాడు, నేను ఏమై ఉన్నాను, నాకు దొరకకపోయినా పర్వాలేదు, నేను అర్థం చెప్తే వినండి. ఏమై ఉన్నానంటే అర్థమైంది, నీతిమంతుడు అయ్యిండు, భక్తుడు అయ్యిండు, జ్ఞాని అయ్యిండు, సేవకుడు అయ్యిండు, అపొస్తలుడు అయ్యిండు, దర్శనాలు చూసిండు, దేవుని చూసిండు, 3వ ఆకాశమైన పరదైష్కు వేయిండు. ఇవన్నీ పౌలు జీవితంలో జరిగిన ఎన్నో పత్రికలు రాసిండు, సంఘాలు కట్టిండు. కానీ అదంతటిని ఏమని చెప్పిండంటే, ఇదంతా పరిశుద్ధుడు అయ్యిండు, పాపి అయ్యిండు, ఒకప్పుడు దుర్మార్గుడు అయ్యిండి, నరహంతకుడు అయ్యిండి, క్రైస్తులను చంపినోడు అయ్యిండి, పరిశుద్ధుడు అయ్యిండు. ఇవన్నీ కూడా నేను ఏమై ఉన్నానో దేవుని నమ్మినాక చెప్పిండు. అది దేవుని కృప వల్లనే ఆయన. కనుక దేవుని బిడ్డలారా, మనకు ఏ వరం ఇచ్చినా ఏది ఇచ్చినా అది దేవుని కృపే అనుకోవాలి మనం. కానీ ఏదో నా భక్తిని చూసి ఇచ్చిండు, నేను ఇప్పుడు గిన్ని గంటలు ప్రార్థన చేసుకున్నందుకే ఇచ్చిండు, గన్ని గంటలు ఇట్లా చేసినందుకే ఇచ్చిండు, అవన్నీ మనం పక్క పెట్టాలి. అవన్నీ మనం చెప్పుకోవద్దు. దేవుని కృప. ఎందుకంటే మన పరిశుద్ధాత్మ దేవుడు కృపవరాల కొరకు ఏమని రాసి ఉన్నదంటే, అది 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఏమని ఉన్నదంటే, ఆత్మ తన చిత్తం చొప్పునిస్తాడు అని ఉన్నది దేవుని వాక్యం. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చిత్తం పట్టిస్తాడు. కానీ ఏదో ఈయన భక్తిపరుడు, ఈయన బాగా చదువుకున్నాడు, ఈయన ఇట్లా, ఈయన అట్లా, ఆయన మంచి సాక్ష్యం అటువంటి మరి గట్లా అనుకుంటే కొంతమంది పాస్టర్ల కంటే కొంతమంది విశ్వాసులే మంచి నీతిగా ఉంటారు.
ఏదో మనదేదో చూసి దేవుడు ఇచ్చిండని మనం అనుకోవాలి. ఆయన పౌలు చెప్పాడు, నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలన. కనుక దేవుని బిడ్డలారా, మనలో ఈనాడు ఈ స్థితికి తెచ్చింది దేవుని కృప, దేవుని కనికరం. దేవుని కనికరం మన పాపశాపాల నుంచి ఇడిపించి మనకు నూతన స్వభావం కలగజేసి దేవుడు మనకు అవసరమైన ప్రతిదితో తన ఐశ్వర్యంలో నుంచి ప్రతి అవసరతను తీర్తూ మనలో ఈ విధంగా దేవుడు తన కృప చొప్పున చేసిండు. పౌలు ఇచ్చిన సాక్ష్యం అది. నేను ఏమై ఉన్నానో, ఎంత భక్తుని అయి ఉన్నానో, ఎంత నీతిమంతుని అయి ఉన్నానో, ఎంత జ్ఞానినై ఉన్నానో, ఇదంతా కూడా దేవుని కృప వల్లనే అయిందని చెప్పాడు. కనుక దేవుని బిడ్డలారా, ఏదైనా దేవుని కృప అని అనుకోవడం. 15:16 దేవుని బిడ్డలారా, ఆఖరికైతే దేవుడు కార్యం చేసిండు, మీకు డౌట్ లేకుండా చేసిండు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చూడండి. దేవుని బిడ్డలారా, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. దేవుని బిడ్డలారా, నేను ఏమై ఉన్నానో, నేను అపొస్తలుడైనా, నేను ఒక నీతిమంతుడిని అయినా, ఒక నరహంతకుని అయినా, నేను ఈరోజు పుణ్యం చేస్తానన్నా, ఈనాడు ఒకప్పుడు కీడు చేసిన నేను ఇప్పుడు మేలు చేస్తానన్నా, ఇన్ని పత్రికలు రాసినా, ఇంత సేవ చేసినా, ఇందరిని రక్షించినా, ఇదంతా నేను ఏమై ఉన్నానో దేవుని కృప వల్లనే అయి ఉన్నా. కనుక దేవుని బిడ్డలారా, మనం ప్రయాసపడడానికి ఏది కాదు, కానీ కరుణించు దేవుని వలన, కృపచూపు దేవుని వలనే అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. దేవుని కృప మీద మనం ఆధారపడడం మంచిది. ప్రసంగం నువ్వు అనేక మార్లు ఇతరులను శపించదని నీకే తెలుసున్నది కదా. ఇది అంతయు జ్ఞానం చేత నేను శోధించి సూచితిని, జ్ఞానాభ్యాసం చేసుకున్నానని అనుకుంటున్నా, కానీ అది నాకు దూరమైంది. చూశారా దేవుని బిడ్డలారా, ఏదో మనం ప్రయాసపడడానికి ఏది కాదని చెప్తాను కదా. సొలొమోను జ్ఞానాభ్యాసం చేసుకోవాలని అనుకుంటున్నట్టు, కానీ అది దూరమైంది. దేవుని చిత్తం కాకపోతే ఏదైనా అంతే. ఏదో మనం చేసుకున్నా, ఇప్పుడు సొలొమోను చేసుకున్నందుకు అది కాలే, అది దొరకలేదు అక్కడ. కానీ ఐశ్వర్యం అనేది సొలొమోను అడగకపోయినా దేవుడు ఇచ్చిండని మీకు తెలుసు. కనుక దేవుని బిడ్డలారా, ఏదో మనం చేసుకున్నామన్న దానికి ఏది కాదు. మనం దేవునికి యథార్థంగా ఆయన కృప కొరకు మొదలు పెడితే, ప్రార్థన చేయ వారందరికీ ఆయన కృపచూపు వాడు అయి ఉన్నాడని తిమోతి పత్రికలు ఉంటారు. కనుక అట్లా దేవుని కృప కొరకు మనం వేడుకోవాలి, కానీ ఏదో మన తెలివి మీద మనం ఎప్పుడు ఆధారపడడం మంచిది కాదు. ఎందుకంటే అది కూడా లేఖనమే చెప్తుంది. సామెతల గ్రంథంలో ఏమని ఉన్నదంటే, నీవు నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకమని లేఖనం చెప్తాయి. కనుక మనం దేవుని మీద ఆధారపడడం మన శ్రేయస్కరం, క్షేమకరం, ఆశీర్వాదం. మనం ఏమైనామో అది దేవుని కృప. ఇది అంతయు నేను శోధించి చూసి జ్ఞానాభ్యాసం చేసుకుందాను అనుకుంటున్నా, కానీ అది నాకు దూరమాను. కనుక అయిన వల్ల కాలేకపోయింది, అట్లా ఎన్నో మన వల్ల కూడా కాలేకపోతాయి. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో సత్యం అంటే అంత సత్యమే సుమి. నేను మొన్ననే చెప్పిన కదా, యేసయ్య ప్రార్థన చేస్తే ఏమన్నాడు? నీ వాక్యమే సత్యం అన్నాడు. అంత వాక్యం సత్యం. అయితే దేవుని వాక్యం అంతా సత్యమే, కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్తా వినండి. దేవుని వాక్యం అంతా పైన లేదు, కొంత ఉన్నది కొంత లేదు. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు లాజర్ లేచిండు, రక్తస్రావం గల స్త్రీ బాగా అయింది, పొట్టి చక్క చెట్టు ఎక్కిండు, ఆదామ వాళ్ళ దగ్గరికి పాము వచ్చింది. ఇటువంటి విషయాలన్నీ దేవుడు లోకమునంతో అందులో పెద్ద మర్మమే ఉన్నది కానీ చెప్పారు కొందరు. ఇటువంటి వాక్యాలు ఉన్నాయనుకోండి, ఇవి కూడా సత్యమే కదా, అది కాదనలేము కదా. కనుక దేవుని వాక్యం అంటేనే సత్యం. కానీ కొంత సత్యాన్ని దేవుడు లోతుగా పెట్టిండట. ఎంత లోతుగా? ఎక్కడ బాబు చదవండి, చదువు. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను. బహులోతుగా, లోతు అంటేనే లోతు,
బహులోతుగా అంటే ఇప్పుడు జ్ఞానం అంటేనే జ్ఞాని, మహాజ్ఞానం అంటే ఇక ఆనకంటే గొప్ప కూడా ఇవ్వలేడు. ఇక అది ఆఖరి అన్నమాట. నువ్వు ఎంత జ్ఞానికైనా మహాజ్ఞానం అంటే ఇక అంతటితో సమాప్తం అన్నమాట. అది కనుక బహులోతుగా అంటే ఇంకా దానికి ఇంకో పదం లేదు ఇక చెప్పుకోవడానికి. ఇక అంతే ఇక పెట్టాడు దేవుడు. అయితే ఎంత లోతు ఆ బహులోతు అంటే ఎంత లోతు అంటే చదువు బాబు చదువు. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడేవాడు. పరిశీలన చేయగలవాడేవాడు, వివేచించుటకును పరిశోధించు. గనుక దేవుని బిడ్డలారా, ఈ సత్యం అన్నది దూరంగాను బహులోతుగాను దేవుడు పెట్టిండట. దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవ్వడు అన్నాడు. బాగా విన్నాడు. అంటే సత్యం అనేదాన్ని దేవుడు ఎంత దూరంలో పెట్టిండు అంటే, ఎంత దూరంలో పెట్టిండు గిద్దో నీకు అర్థమైంది అంటే ఎవ్వరికి అర్థం కానంత దూరాన పెట్టాడు. ఇప్పుడు మా యొక్క సీలింగ్ ఉన్నది, మీకు అర్థంగా మీకు ఇది రేకులిల్లే అనుకోండి, సీలింగ్ ఉన్నది. నువ్వు ప్రపంచంలో ఎవరినైనా తీసుకురా, ఎవడైనా 6 ఫీట్ల కంటే మరి 1 ఇంచు 2 ఇంచులు ఎక్కువ తక్కువనే ఉంటాడు కదా. ఎవడు కూడా ఈ సీలింగ్ని అందుకోలేడు, ఎవడు చేయి చాపినా అందదు. ఈ గిద్దోని నేను కూడా కొంచెం ఇంత హైటే ఉంటాం, ఏం పుట్టోళ్ళు ఏం కాదు. కనుక కొంచెం ఇంకా 6 అడుగుల మనిషి అంటే ఇక మాకంటే 1/2 ఫీటే అనుకో, ఫీట్ కాదు 2 ఫీట్లు ఉన్నా అంత. అంటే నాకు ఎవడు సీలింగ్ మొత్తం చేతికాలంటే చేసుకోడు కదా, ఎందుకంటే సీలింగ్ ఫ్యాన్ పెడితే అది మనకే తగులుతుంది. కనుక అట్లా దేవుడు ఏం చేసిండంటే, ఎవడు పరిశీలన చేసినా పరిశోధించినా అందనంత దూరంలో దేవుడు సత్యాన్ని పెట్టాడు. బాగున్నాడు, సత్యాన్ని పెట్టాడు. ఈ సత్యాన్ని ఇట్లా పెట్టే వరకు కొంతమందికి చెప్పినా అర్థం కాదు, కొంతమందికి చెప్పిన అర్థం కాదు, కొంతమంది చదివిన అర్థం కాదు. సత్యము లేక ఇప్పుడు చూడండి, రహస్యములు లేక మర్మములు అంటే మనకు తెలియని అని అర్థం. మర్మమైనది అంటే రహస్యమైనది అంటే దాచబడినది, ఇట్లా మనకు తెలియని అని అర్థం. సత్యాన్ని దేవుడు ఎంత దూరంలో పెట్టిండాడు అంటే, బైబిల్లోని కొంత సత్యాన్ని ఎవడును పరిశోధించగలడు అంటే వాడు పరిశోధించడానికి దూరం పెట్టాడు. ఇప్పుడు మనం షీలింగ్ చేసుకున్నప్పుడు స్లాబ్ వేసుకుంటారని చాలామంది స్లాబ్ వేసుకుంటారు. ఇప్పుడు మనం 6 ఫీట్లు ఎత్తుంటాం, ఇట్లా చేజాపుతాను, ఇంకో ఇదో 2 ఫీట్లు వెళ్తాం. ఆ స్లాబ్ ఎంత ఉంటుంది, అది 10 ఫీట్లు ఎంత ఎత్తుంటుంది. అది మనం ఏం చేసినా అంతే, ఏ మనిషి కూడా దాన్ని అందుకోలేడు. అట్లా దేవుడు కూడా సత్యాన్ని మనుషుడు ఎవ్వడు అందుకోలేనంత దూరంలో పెట్టిండు కనుక అందుకని ఎవ్వరికి అందడం లేదు. కొంతమంది ఆశ్చర్యపోవచ్చు, నేను ఇంత చదువుకున్నా కదా, ఇంత ఉన్నతమైన బైబిల్ కాలేజ్ చేసిన. నేను ఒకసారి హైదరాబాద్లో వాక్యం చెప్పాను. అంటే అప్పుడు ఉమ్మడి రాజధాని ఉండే, అంత నర్స్ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళంతా మన ఉస్మానియా హాస్పిటల్లో ఉంటే వాక్యం చెప్పడానికి పోయినా. ఎంత అర్ధ గంట సేపు చెప్పిన అంటే నాకు ఆ సమయం దొరకపోగాని అలా వేరే పాస్టర్ వస్తాడు ఆ టైంలో. కానీ కొంచెం నేను ముందు మొదలుపెట్టిన ఆయన వచ్చాను. నేను చెప్పిన వాక్యం అంతా తిన్నాడు. ఇక పాస్టర్ ఇక జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎంతసేపు కొన్ని మాటల్లోనే అర్థమైపోతుంది కదా. ఏమన్నాడంటే, ఉన్నతమైన బైబిల్ కాలేజ్ చేసేటోళ్ళకు, పిహెచ్డి చేసేటోళ్ళకు చెప్పే వాక్యం గీలో చెప్తావా అని అంటే, ఆ మాట ఎందుకు చెప్పిందంటే, కొంతమంది క్రైస్తవులు ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగకపోతే వాళ్ళు లోతైన వాక్యం అర్థం చేసుకోరు.
వాక్యం లోతుగా ఉన్నది కాబట్టి, సత్యం అన్నది లోతుగా ఉన్నది. ఇప్పుడు మీకు మత్సుకు మీకు ఒక మాట చెప్తా చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయము చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం చూడండి. మరునాడు వారు బెతనియ నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చను. దాని మీదకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏదైనా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఏ కనుక దేవుని బిడ్డలారా బాగా వినండి. చాలా మంది సేవకులు దేని మీద ఏదో అర్థం చెప్పి చెప్తారు. సరే, అది మరునాడు ఏమో రాగా అది ఎండిపోయిందని కూడా ఉంటుంది అనుకుంటా వేరే కాడ. అదే కిందనే ఉన్నదా చదువుపాపం. అందుకే ఆయన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరు తినకుండాగా కానీ చెప్పాను. ఇది ఆయన శిష్యులు. కనుక దేవుని బిడ్డలారా, ఇట్లా అయ్యో దేవుడు శపించుతాడు ఏదో ఇక ఎవరు ఏ భక్తులు దీని మీద ఏ ప్రసంగం చేసినో మరి నాకు కూడా తెలియదు. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని పరిశోధన చేద్దాం. పరిశోధన చేస్తే మీకు అర్థమవుతుంది. చదువు బాబు చదువు. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి ఆకులు గల అంజూరపు చెట్టును దూరం నుండి చూశాను. దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యుద్ధకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏదైనా అది అంజూరపు పండ్ల కాలం కాదు. బాగా వినండి దేవుని బిడ్డలారా. యేసయ్యాట ఆ అంజూరపు చెట్టు దగ్గర ఏమన్నా ఫలములు దొరుకునేమో అని వచ్చిందట. అసలు దేవుడు అట్లా రావచ్చా? దేవుడిని తెలియదు దానికి ఫలములు ఉన్నాయా లేవా? ఆయన దేవుడేనా? ఇంకొక వచ్చి చూసిండట. చూసి నీ ఫలములు ఇంకా మీదటికి ఇవ్వబడి తినడానికి అని చెప్పించు. ఒక మాట కిందనే ఏం రాయబడి ఉన్నది? ఎలా అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అని రాస్తున్నారు. ఇక మీకు నేను చెప్తేనే మీకు అర్థమవుతుంది. అంజూరపు పండ్ల కాలం కాదంటే ఇక చెట్టు తప్ప ఏమున్నా చెప్పండి. ఏ చెట్టు అయినా దాని కాలం అందే కదా ఫలిస్తుంది. కాలం కానప్పుడు ఏ చెట్టు కాయదు కదా భూమి మీద. ఇప్పుడు మనం వాళ్ళ కాలంలో ఇప్పుడు 10వ నెలలో ఉన్నాం. ఒకసారి కారు వేసుకొని వచ్చు చెట్టు కింద భిక్షగాని దగ్గరికి వచ్చి, బాబు అరే చెట్టుకు మామిడి పన్ను మంచి 1 కిలో తీసుకురాపు అని ఒక భిక్షగాన్ని అడిగిన వాడు ఏమంటాడు తెలుసు? ఏది సార్ మీరు అసలు మామిడి పన్ను కాసేదేమో ఎండాకాలం, బాగా ఎండలు వస్తాయి మామిడి పనులు, మీరు వర్షాకాలం వచ్చి మామిడి పన్ను అంటారు. ఇప్పుడు మామిడి చేను అవుతుంది, మామిడి పనులు ఎక్కడ కడతాయి సార్ అంటే ఒక చెట్టు తన కాలం అందే ఫలములు ఇస్తుందని దానికి పెద్ద చదువు వృక్షశాస్త్రాలు చదవనంత అవసరం లేదు. ఎందుకంటే అది చెట్టు కింద కూర్చోగానే కూడా తెలుసు. మరి దేవునికి తెలియదా? తెలుసు. మరి చెట్టు తప్పేమున్నది? అది అంజూరపు పండ్ల కాలం కానే కాదా? ఇంకొక విషయం, ఆ చెట్టే కాదు, ఆ టైంలో ప్రపంచంలో ఏ చెట్టు కూడా కాదు. ఆ ఒక్క చెట్టే కాదు, ఏ చెట్టు కాదు. ఎందుకు చెప్పించండి? ఇటువంటి మర్మాలు మనకు అర్థం కావాలంటే దేవుడు బయలుపరిస్తే తప్ప ఆ సత్యం మనకు అందదు. అందుకే ఇటువంటి విషయాలు దేవుడు మనకు బాగా మన తెలివికి అందనంత దూరం పెట్టాడు. ఈ పెట్టే వరకు కొందరు ఏం చెప్తారంటే బైబిల్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. ఇది కాదు. ఓపిరన్న దగ్గరికి ఒకటి వచ్చిండాడు. నేను బైబిల్ చదివినా నాకు బైబిల్లో డౌట్ ఉన్నాయి తీర్చుకున్నాడు. అంటే ఓపిరన్న అన్నాడు, నిన్నెవడు చదవమన్నాడు బైబిల్ అని. కనుక ఓ మారు మనసు లేకుండా, దేవునికి లోబడకుండా, దేవుని చిత్తం ఎరగకుండా ఏదో నేను తప్పులు పడతానని చదివితే ఏం బాగుంటుంది చెప్పండి. కనుక ఎలా అయినా కదా అంజూరపు పండగ నేను దాని మీద మాట్లాడినా. నా శివ ఆరంభంలో దరిదాపుగా 2 గంటల ప్రసంగం చేసిన. ఆ చెట్టును దేవుడు కింద చేసి చూపించాడు, ఇది విషయం, ఇది ఇట్లా అని చెప్పిన. కనుక దేవుని బిడ్డలారా, ఇలాంటి మర్మాలు కొన్ని మనకు అర్థం కాదు.
అర్థం కానీ అంత మాత్రాన దేవుని వాక్యంలో ఏదో తప్పు రాయబడ్డది, దేవుడు ఏదో తప్పు చేసిండని మనం అనుకోవాలి. ఎందుకంటే అది సత్యమైన ఎంత దూరంలో ఉన్నది, అది ఎవడును పరిశోధన చేసిన అందనంత దూరంలో దేవుడు మనకు పెట్టిండు. కాబట్టి అందుకే కొన్ని మన జ్ఞానానికి ఈ వాక్యంలోని అందాయి. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఈ వాక్యంలో తెలియకపోవడం ఏమన్నది, బైబిల్ చదివితే ఎవరికైనా తెలుస్తుంది, ఎవరైనా చెప్పచ్చు అనే భావన కలిగి ఉంటుందండి. అంటే ఇంకొక విషయం, వాళ్ళు మాట్లాడే మాటకు ఎలాంటి ఆధారం లేఖనాలు లేదు, ఎవరైనా చెప్పచ్చు అని ఏం లేదు. చదివితే ఎవరికైనా అర్థమవుతుంది అన్నది. ఒక పాస్టరు మా విశ్వాసుల ఇంటికి వచ్చాడు. ఏదో నేను అన్న కావచ్చు, ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడం కష్టమంటే ఆయన ప్రకటన గ్రంథం ఏమున్నదండి, అది బయలుపరచబడ్డ గ్రంథం, అది అర్థమవుతుంది అంటే నీకేం అర్థం కాలేదని నేను అనుకున్నాను. నేను చెప్పిన కదా ఇవర మీసోని కొన్నిసార్లు చెప్పిన కావచ్చు, నేను 400 పాఠాలు రాసిందని చెప్పిన కదా. నేను రాసిన మొట్టమొదటి పాట 93లో ఏంటిదంటే, మనస ఇంకేలనే ఈ భ్రమ నీకేలనే. పల్లవి, దేవుని వాక్యము తెలుసనుడే మోసము, అది తెలియకపోవడమే అది తెలుసు అనుకోవడం. చాలామంది అది తెలియకపోవడం వల్లనే తెలుసు అనుకున్న భ్రమల బతుకుతారు. అది కథ. దేవుని ఇంకో వచనం పెట్టి, దేవుని వాక్యము లోతైన మర్మం, అది నీ విద్యకు మించినది, నీ బుద్ధికి మించినది అని రాసి. కనుక అది నీ విద్య ద్వారా దాన్ని నువ్వు అందుకోలేవు. నీ విద్యకు అందనంత దూరంలో, నీ బుద్ధికి అందనంత దూరంలో, నీ నీతికి అందనంత దూరంలో దేవుడు పెట్టిండు అక్కడ సత్యాన్ని. ఇంకొక విషయం, బైబుల్ అంతా తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఉండరు అనటానికి నేను లేఖనాధారాలు చూపెడతాను. ఉంటారంటానికి మరి నువ్వు చూపెట్టి కనుక చూడండి. 119వ కీర్తన 119వ కీర్తన మరి 96వ వచనం. సకల సంపూర్ణతకు పరిమితి కలదు. ఇక బాగా వినండి దేవుని బిడ్డలారా, సకల సంపూర్ణత అంటే ఈ భూమి కానీ, ఆకాశం కానీ, నక్షత్రాలు కానీ, ఆఖరికైతే పరలోకం కానీ, లేకపోతే నరకం కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా, భూమి కానీ. ఇప్పుడు ఓపిరాటో మాట చెప్తున్నాడు, ఈ భూమి కంటే 1,00,000 రెట్లు పెద్ద, అంటే ఎక్కువ 1,00,000 రెట్లు ఎక్కువ ఉన్న నక్షత్రాలు కూడా కలవట ఆకాశం పైన. అయితే అయినా దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, సకల సంపూర్ణతకు పరిమితి కలదంటే, దేవుడు సృజించిన ప్రతిదానికి అది ఏది ఎంత పెద్దగా ఉన్నా, నక్షత్రం భూమి కంటే అది 100కో అది 1,00,000 రెట్లు పెద్దగా ఉన్నా, ఏది ఎంత పెద్దగా ఉన్నా, దేవుని వాక్యంలో రాజుల గ్రంథంలో ఉన్నది, ఆకాశం మహాకాశంలో ఉన్నాయని దేవుని వాక్యంలో ఉన్నది. ఈ ఆకాశాన్ని ఇవరకు ఎవరు చూడలేదని ప్రాన్సిస్ గారు చెప్పినని ఇదివరకు చెప్పిన మీకు. దానిపైన ఇంకా పెద్ద ఆకాశాలు ఉన్నాయని వాక్యం చెప్తాను. అయినా ఈ సమస్తానికి ఏమున్నదంటే ఒక పరిమితి, అంటే ఒక అద్దు లేక ఒక ఆకారం. కానీ వాక్యం కొరకు ఏం చెప్పిండో చూడండి కింద. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. ఈ సకల సంపూర్ణతకు పరిమితి అద్దున్నదని గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితం. దేవుని బిడ్డలు అది ఇక్కడ వినండి. ధర్మోపదేశం అంటే వాక్యం. నీ వాక్యము అపరిమితం అంటే దానికి పరిమితి లేదు, అంటే దానికి ఆఖరే లేదు అని దాని అర్థం. అపరిమితాన్ని అమంతే.
ఇప్పుడు మనకు జ్ఞానం ఎంత ఉన్నది? మన జ్ఞానం ఎలాంటిది? పరిమితమైనది. మన జ్ఞానానికి ఒక అద్దు, ఒక ఆఖరు అంటూ ఉన్నది. మనకే ఇప్పుడు మన చేయికి అద్దు ఆఖరు ఉన్నప్పుడు, మన అవయవాలన్నిటికీ ఒక అద్దు ఆఖరు ఉన్నట్టే మన జ్ఞానానికి కూడా ఒక అద్దు ఆఖరు, మన ప్రతి అవయవానికి, మనకు మొత్తం మీద మనిషి అంతటికి ఒక అద్దు ఉన్నది. అట్లానే మన తెలివికి కూడా అద్దు. మన పరిమితము గల తెలివితోని అపరిమితమైన వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం? ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ. ఒక 20 ఫీట్ల ఎత్తున ఒక టెంట్ వేసిండాను. ఆ టెంటుకు ఒక 10 ఫీట్ల నిచ్చెన ఎత్తు అంత సగానికి అంత సగమే ఉంటుంది. ఇప్పుడు టెంట్కి అందాలంటే ఇది కూడా 20 ఫీట్లు ఉండాలి. అయితే ఇప్పుడు అపరిమితమైన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనకు కూడా అపరిమితమైన జ్ఞానమే ఉండాలి. ఉంటుందా చెప్పండి? ఎవరికి ఉంటుంది మరి? సరే, ఎవరికి ఉంటుంది అంటే మీరు ఏమైనా ఒప్పుకుంటారు? దేవునికే ఉంటుంది. ఇక అపరిమితమైన జ్ఞానమే అద్దు లేనప్పుడు దేవుడే కదా ఏ లక్షణాలలో సర్వశక్తి గల దేవుడు అని అన్నాడు కనుక ఆయన బలంలో కానీ శక్తిలో కానీ అన్ని విషయాలలో దేవుడు అపరిమితం. దేవుడు అంటేనే ఇక అపరిమితం. ఇక ఆయన ఏ లక్షణమైనా అపరిమితమే. అంటే దానికి ఒక ఆఖరు అద్దు అనేది ఏ లక్షణానికి లేదు. ఆయన ప్రేమకు లేదు, నీతికి లేదు, పరిశుద్ధతకు లేదు, దేనికి లేదు. ఆఖరికట్ట ఆయన శక్తికి లేదు, దేనికి లేదు. ఆయన ఉండు కూడా ఆకాశ మహాకాశాలు నిన్ను పట్టజాలేవంటే ఏది కూడా పట్టజాలేదు, అందులో కూడా అపరిమితం. అయితే ఆ పేరే ఇక్కడ వాక్యానికి ఉన్నది కనుక దేవుని బిడ్డలారా, వాక్యం పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరని మొదట తెలుసుకోవాలి. కొందరు ఏంటంటే ఈ పాస్టర్ ఇట్లా చెప్పిండు, ఆ పాస్టర్ కొందరు అంతా కొంచెం నన్ను క్షమించారు కానీ అంత సండే స్కూల్ పిల్లల బోధలు ఎదుగుతారు. నేను కూడా ఎన్నో సంఘాలలో వాక్యం చెప్పాను. మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అర్థం అవ్వలేదు, అలా తలకాయకి ఎక్కువ లేదు. ఎందుకంటే మరి వాళ్ళు గానే ఉన్నది. ఇప్పుడు 3 ఎక్కువ నేర్చుకున్నా నేడెక్కువ చదవమంటే చదువుతాడా? చదువులేడు కదా. అట్లా ఇక గానే ఉన్నాడు. మరి వాడికి పై లోతైన వాక్యం అంటే అర్థం కాదు. ఎన్నో సంఘాలలో చెప్పిన అర్థం కాక అంత ఆకాశాన్ని దిక్కులు జోకులు చెప్తానన్నా నవ్వుదురు కానీ అర్థం చేసుకొని ఇక వాక్యం చెప్తానైతే కష్టంగా ఏదో కొద్దిమంది అర్థం చేసుకుంటారు. కనుక దేవుని వాక్యం అనేది ఒక అపరిమితం. ఇప్పుడు చూడండి, మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాం. ఇప్పుడు బైబిల్ 66 పుస్తకాలు. బైబిల్ నేను భక్త సింగ్ గారి పుస్తకం చదివిన అనుకుంటే అప్పుడు సేవలు లేను. ఇప్పుడు సేవలకు వచ్చే చెప్తాను కదా, తాపకు 20 సంవత్సరాలు దాటింది. ఆయన ఏమని రాసిన ప్రపంచ భాషలు ఒక పుస్తకంలో చదివిన 2993 అని మీకు కొన్నిసార్లు చెప్పిన కదా, అంటే 7 దాకా 3000. అప్పుడు బైబిల్ 2500 భాషలకు ఉన్నదని ఆ గ్రంథంలో చదివింది. ఇప్పుడు ఎన్ని భాషలకు ఉన్నదో నాకు తెలియదు. అయితే ఒక్క మాట, ఇప్పుడు చూడండి 2500 భాషలల్లా బైబిల్ మీద ఎన్ని కోట్ల పుస్తకాలు రాసి ఉంటారు భక్తులు చెప్పండి. ఒకసారి ఊహించుకోండి, ఇక ప్రపంచవ్యాప్తంగా ఊహించుకోండి ఒకసారి. ఎన్ని కోట్ల పుస్తకాలు రాసి ఉంటారు చెప్పండి. ఏ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయితే దరిదాపుగా ఏ భాషల్లో అయినా ఉంటారు కనుక ఇంగ్లీష్ బైబిల్ కాలేజ్ చేసిన ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, దేవుడు ఉన్నంతగా వాడుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో ఎన్నో పుస్తకాలు ఎన్నో భాషల్లో రాసిన వాళ్ళు ఉంటాయి. అవే కాకుండా మాతృభాషలు రాసినాయి కానీ ఇప్పుడు ఫ్రాన్సిస్ అయ్య గారు ఉండేది, ఆయన 33 గ్రంథాలు ఏమో రాసి అట్లా. చూడండి అట్లనే ఒక ఇప్పుడు చూడండి ఇట్లా ఆలోచించుకుంటే బైబిల్ మీద ఎన్ని గ్రంథాలు వచ్చినాయి. సరే, ఈ బైబిల్ మీద వచ్చిన గ్రంథాలనే మనం లెక్క పెట్టలేమంటే బైబిల్ మీద చేసే ప్రసంగాలు ఏమి లెక్క ఉన్నాయి? పౌలు కాలం నుంచి చేస్తాను. సరే, మధ్యలో 1000 సంవత్సరాలు ఆగిపోయింది అనుకోండి, తర్వాత మొదలై ఇప్పుడు ఎంతోమంది భక్తులు ఎన్నో వచనాల మీద ఎన్నో మాట్లాడతారు. కనుక ఏది ఏమైనా మనం ఒకటి అర్థం చేసుకోవాలి, బైబిల్లో కొంత సత్యం ఉన్నది. అది మనం ఆ జ్ఞానానికి ఎవడు పరిశోధన చేయనంత దూరంలో దేవుడు పెట్టాడు. మరి దేవుడు అంత దూరంలో పెట్టి
ఆ సత్యం రాయించి ఏం ప్రయోజనం అంటారా? ప్రయోజనం ఉన్నది, ఎందుకు లేదు? దేవుడు అది బయలుపరచటంలో బయలుపరుస్తాడు. లోతైన వాక్యం చెప్పే సేవకులు అంటే ఫ్రాన్సిస్ గారు అసొంటోళ్ళు, ఓఫిరన్ అసొంటోళ్ళు. ఓఫిరన్ 4 సేవకుల పేరు చెప్పిన అటువంటి సేవకులు ఇప్పుడు లేరు. అటువంటి వాళ్ళ దేవుడు 100 పెడతాడు, 100 పెడతాడు. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవటానికి చెప్తా. కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను. పౌలు అంటాడు, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడ్డ సంగతులు సంపూర్ణముగా సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తం నాకు అప్పగించబడిన కనుక దేవుని బిడ్డలారా, దేవుడు పౌలు కొరకు నిర్ణయించిందట తరములలోని యుగములలోని సత్యాలు బయలుపరచాలి. ఇప్పుడు దీని మీద చెప్తే ఇక ఆలస్యమైంది. కనుక మీకు ఒకటి చూడండి, రోమ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18-19 అనుకుంటా. రోమ పత్రిక 1వ. దుర్నీతి చేత సత్యం అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తి విహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది. అది ఎన్నో వచనం? 19వ వచనం. చూడండి దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. ఇక బాగా వినండి, దేవునిలో 2 భాగాలు, దేవుని వాక్యంలే అనుకోండి, లేకపోతే దేవునిలో అనుకోండి. తెలియ సత్యమైనది ఏదో అది వారి మధ్య స్పష్టమైనది. అంటే సత్యం అంటే సాధ్యం, అంటే మనము తెలుసుకోవడానికి సాధ్యమైనది ఉన్నది దేవుని వాక్యం. తెలుసుకోవడానికి అసాధ్యమైనది కూడా ఉన్నది. ఇప్పుడు గుట్టు ఉన్నదండి. ఇప్పుడు మీకు ఇప్పుడు మనకైతే ఇక్కడ దగ్గరలోకి రామగిరి గుట్టు ఉన్నది కాదు, కనుక ఈ రామగిరి గుట్టు ఉన్నది. ఇప్పుడు ఆ గుట్టకు మనం గింత ఏరు కచ్చుకునేంత రాళ్ళు కూడా దొరకడానికి అవకాశం ఉంది. ఆ గుట్టకే మనుషులు కాదు, ట్రైన్ కూడా మొయ్యనంత బండలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ ట్రైన్ మొయ్యనంత బండలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైనా తను మొయ్య సత్యమైనంతనే దాన్ని పగలగొట్టుకొని బండి మీద వేసుకున్న ట్రాక్టర్ వేసుకొని తెచ్చుకుంటారు. రాముండం గుట్టు ఉండే, అప్పట్లో రాముండం గుట్ట బండతోనే ఇంద్రగాడు. ఇప్పుడు అంటే అది ఏం లేదనుకోండి, కడదు గనుక. కానీ గుట్టనే మోసేది ఏది ఉండదు కదా. అదేవిధంగా దేవునిలో తెలుసుకుందామన్నా తెలుసుకోలేని, మన జ్ఞానానికి అర్థం చేసుకుందామన్నా అసాధ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన జ్ఞానానికి అందని అసాధ్యమైన విషయాలు. మరి సమయం గంట అవుతుంది కనుక దేవుని బిడ్డలారా, మరి అసాధ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. తెలియసత్యమైనది ఏదో అది ఒక్క మాట చదివి నేను ముగించుతా. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవా కొన్ని మరుబారు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడు మనవియు మన సంతతి వారి. కనుక దేవుని బిడ్డలారా, కొన్ని దేవుడే మనం బయలుపరచకుండా మన జ్ఞానానికి అందని
రహస్యాలు కొన్ని దేవుడు దాచిపెట్టాడు. కొన్ని మాత్రం మనం ఒక మాటలో చెప్పాలంటే పరలోకం పోవునంతగా దేవుడు మనకు విషయాలను బయలుపరిచాడు. కనుక మనం ఇది అర్థం చేసుకొని, మనకు బైబిల్ అంత తెలియదని, ఏది ఎందుకు రాసిండో కొందరు లోతైన వాక్యం చెప్పినా మనం అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకొని, మరి మనకు అర్థం కాకపోయినా మనం నమ్మాలి అంతే. మనం నమ్మి మనం దేవునికి లోబడి దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నారు. దేవుడు మనకు జ్ఞాన వివేకంలో వెళ్ళ బుద్ధి మనకు దయచేయను కాక ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి దేవ బైబిల్లో రహస్యాలు ఉన్నాయి, మర్మాలు ఉన్నాయి ప్రభా. తండ్రి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అనేక విషయాలు మాతో మాట్లాడినాం ప్రభా. వినగల చెవి, గ్రహింపగల హృదయం ఇచ్చి అనేకలో ప్రభా లక్షల మందికి సంఘాల పరిచయం అన్నట్టు నువ్వు చేయగలవు. ఎంతోమంది భక్తులను నువ్వు ప్రపంచంలో ఎన్నో దేశాలలో వాడుకున్నావు. అది నీ కృప కనుక ప్రభా. నీ కృప చొప్పున పరిచయం చేస్తూ అనేక మంది బిడ్డలు మరి విని అర్థం చేసుకొని ఆశీర్వాదించబడినట్టు కృపదాశ్యమని ప్రభా. నువ్వు ఇచ్చిన శక్తి కొరకు, బలం కొరకు, నడిపింపు కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ సజీవంగా పరిశుద్ధనాన్ని వేడుకుంటున్నాం. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అభివృద్ధి సహవాసం మనకు దేవుని బిడ్డలను సతతోడైన సంరక్షించండి. ఆమేన్. అందరికీ వందనాలు.